హేమైన చర్య. మరొకసారి బీజేపీ పార్టీ వాళ్ళ పార్టీ ఆఫీసులలో కరపత్రాలు ఉంటాయా, కర్రలు ఉంటాయా? కరపత్రాలు పెట్టుకుంటారా ఆఫీసులల్లో, కర్రలు పెట్టుకుంటారా? అంటే ఇంత దుర్మార్గంగా వీరు ఏమనుకుంటారు అంటే, మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది. ప్రజాస్వామ్య పక్షంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఎవరైనా ఏమని అనొచ్చు, మేమంటే కూడా పడాలి, మేము కొడితే పడాలి, మేము లాఠీలతో కొడితే పడాలి, మేము తుడాలతో కొడితే పడాలి అనుకుంటే ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ప్రశ్నించే హక్కు, పోరాడే హక్కు, హక్కును సాధించుకునే ప్రతి ఒక్క నిర్మాణం రాజ్యాంగం అంబేద్కర్ కల్పించారు. ధర్నా చేయొచ్చు, కానీ మేము రాళ్లతో కొడతాము, మేము కత్తులతో దాడి చేస్తామంటే మీకు మీలాంటి చెత్త నాయకత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఒక మీడియా ప్రతినిధి దారుణంగా దాడి చేసి, నాకు తెలిసిన రీసెంట్ వాళ్ళ పాపను బాబు పుట్టారంట, ఏమైనా అయిపోతే ఎవరు? తీవ్రంగా గాయపడిన వ్యక్తికి ఏమైనా అయిపోతే ఎవరు కారణము? అంటే అలాంటి దుర్మార్గంగా బీజేపీ అధ్యక్షుడు దాడి చేయమని చెప్తున్నాడు. రామచంద్రరావు గారు మిమ్మల్ని గుర్తుపట్టరు ఎవరు అయినా కానీ మీరు దాడి చేయండి. మీలాంటి అసమర్థ నాయకత్వానికి దీని తప్ప ఇంకేమొస్తుందో చెప్పండి. కాబట్టి బీజేపీ పార్టీ, బీజేపీ నాయకత్వం ఇంకా చిల్లరగా ప్రవర్తిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూనే ఉంటాం. జర్నలిస్ట్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండగా ఉంటారు, మా అధ్యక్షులు మహేష్ మోదీ అండగా ఉంటారు. వారు పంపించిన ప్రతినిధిగా రాజశేఖర రెడ్డి గారు, నేను, కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా పుదురావు జరిగింది. ఇక్కడ ఉన్న మీడియా వారి యొక్క ప్రతినిధికి ఏ అవసరం ఉన్నా, ఏ అవసరం ఉన్నా మేము అండగా తోడుగా ఉంటాం. కానీ బీజేపీ నాయకత్వం ఇంకా సిగ్గుమాల మాటలు మాట్లాడకండి, సిగ్గులేని మాటలు మాట్లాడకండి, సిగ్గు తప్పిన మాటలు మాట్లాడకండి. జర్నలిస్ట్ కుటుంబానికి, జర్నలిస్ట్ యొక్క వ్యవస్థకి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం? మీ పార్టీ ఆఫీసులలో కర్రలు, బాంబులు పెట్టుకొని చూస్తారా? చిల్లర మాటలు బంద్ చేయండి బీజేపీ నాయకులారా. ప్రజాస్వామ్యబద్ధంగా 22 లక్షల మంది ఢిల్లీలో రాజధానిలో ధర్నా చేస్తూ ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మేము దాడి చేస్తాం, గాంధీమని ముట్టేస్తామంటే, గాంధీమని ముట్టడం అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు ఉరగడమే. బీజేపీ చెప్తూ ఒకటే మాట, గాంధీమం ధర్నా అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు పోవడమే. అది మర్చిపోకండి. చిల్లర మాటలు బంద్ చేయండి. మా యొక్క పక్షం ఏంది? ప్రతిపక్ష నాయకులు నీట్ సంబంధించిన పరీక్షలో చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి, చనిపోతా ఉన్నారంటే దానికి మేము అడగొద్దా? ప్రశ్నించొద్దా? ధర్నాలు చేయొద్దా? హక్కును కాపాడొద్దా? దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. బర్గర్లు తిని ధర్నా చేసి అంటున్నారు. 22 రోజులు మీకు కళ్ళు ఏం పెట్టుకున్నారు? గాడిద పనులు దొమ్మిర్రా? దుర్మార్గంగా మాట్లాడకండి. ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి మేమే కూర్చొని కాదు, ప్రజాస్వామ్య పక్షం మాది. ప్రజాస్వామ్య హితమే కాంగ్రెస్ పార్టీ. కొట్లాడుతూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం, యువజన పక్షాలు ఉంటూనే ఉంటాం. తూటాలని బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని మళ్ళీ నిరూపించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ పార్టీ, గాంధేయ వాదం యొక్క పార్టీ. ఎన్ని తూటాలు వచ్చినా, ఎన్ని కర్రలు మాపై ఎదిగినా యువత పక్షానే మేము పోరాడుతూ ఉంటాం. తెలంగాణ బీజేపీ నాయకుల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు దాడిని మేము ప్రవీణ్ పై జరిగిన దాడిని ఖండిస్తా ఉన్నాం. ప్రవీణ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పత్రికా స్వేచ్ఛను, మీడియా స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గౌరవిస్తుంది. ఇవాళ చేతగాని బీజేపీ నాయకులు ఇవాళ నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యత వహించకుండా ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు, ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతారు. ఇవాళ ప్రజాస్వామ్యంపై దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు బీజేపీ నాయకులు ఇవాళ నీట్ పరీక్ష పేపర్పై సమాధానం ఇవ్వకుండా ఇవాళ ప్రజలపై, మీడియాపై దాడులు చేయడం అనేది సరైనది కాదుగా మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మోడీ యొక్క పతనం ఖాయం, బీజేపీ పతనం ఖాయం దిశగా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేయడం, ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన లాఠీచార్జ్ చేయడం, ఇవాళ అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటు. కాబట్టి ఇవాళ బీజేపీని వచ్చే ఎన్నికల్లో బొందబెట్టడం అనేది ఖాయం. కాబట్టి ఏది ఏమైనా నీట్ పరీక్షకు బీజేపీ బాధ్యత వహించాల్సిందే. నరేంద్ర మోడీ యువత క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీడియా ఉన్నటువంటి గాయపడినటువంటి ప్రవీణ్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. మహేష్ గౌడ్ గారు, పిసిసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి పరామర్శిస్తారు కూడా. థ్యాంక్ యూ. మహేష్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా లోక్ భవన్కి ఒక ర్యాలీగా వెళ్ళి గవర్నర్ గారిని కలిసి జరుగుతున్న దాడులపై, మా లోక్సభలో ఎల్ఓపి గారైన రాహుల్ గాంధీ గారి పైన జరిగిన దాడిపై
వినతి పత్రం ఇవ్వడానికి కాల్ ఇచ్చిండ్రు మహేష్ గౌడ్ గారు. ఆ కాల్కి స్పందించి చాలా మంది కార్యకర్తలు విచ్చేసిండ్రు. మేము అక్కడ అక్కడికి వెళ్తుంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారు, మా గాంధీ భవన్ పైన దాడి చేస్తున్నారు బీజేపీ నాయకులు. నాకు అర్థం కాలే, అరే మీరు చేసినదే కదా గత 21 రోజులుగా 21,79,000 మంది పిల్లల ప్రాణాలతో చెలగాటమాడిన బీజేపీ పార్టీ ఈరోజు యువకుడు ప్రవీణ్ అనే జర్నలిస్టు పైన కర్రలతో దాడి చేసిండ్రు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, మహేష్ గౌడ్ గారి నాయకత్వాన ఇప్పుడే మాకు ఆఫీస్ నుంచి మెసేజ్ రావడంతో ఇమ్మీడియట్ గా మేము, సాయి గారు, దయాకర్ గారు, పృథ్వీ గారు, కిషోర్ గారు అందరం కలిసి కేర్ హాస్పిటల్ రావడం జరిగింది. బిడ్డ ఒక్కటి గుర్తుపెట్టుకోరి, ఈడ ఒక్క సైరన్ గిట్ల రేవంత్ రెడ్డి గారు ఇస్తే మీ పార్టీ ఆఫీస్ నేలమట్టం చేస్తాం బిడ్డ. నకరాలు అవుతున్నాయా? మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? మీరు పుట్టక ముందు మా పార్టీ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది, గుర్తుపెట్టుకోండి. మీరు పుట్టలే అప్పటికి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ మీరందరూ పుట్టక ముందు గాంధీ భవన్ ఎస్టాబ్లిష్ అయింది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు గత 2 రోజులుగా జరుగుతున్న హింస ఏదైతే ఢిల్లీలో మీరు ఆ పిల్లలపై లాఠీ చార్జులు చేపిస్తున్నారో, మీరు ఇక్కడ లాఠీలు పట్టుకొని మా పైన దాడి చేస్తారా? మా పైన దాడి చేయడానికి వస్తే అభం శుభం తెలియని ఒక మీడియా సోదరుడు ఈరోజు ఐసీయూలో ఉన్నాడు. ఇమీడియట్ గా మేము వచ్చినాం, ఆ పిల్లగానికి అండగా ఉంటాం. చిన్న పాప ఉంది ఆ బాబుకి. మీడియా అంటే 4th పిల్లర్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళనే మీరు బెదిరిస్తే ఇంకెవరిపైన మీరు చూపిస్తున్నారు? ఇదంతా కూడా ఎవరి కోసం వాళ్ళు పనిచేయాలి? ఒక 4th పిల్లర్నే మనము వాడుకోలేకపోతే, ఓ 4th పిల్లర్ని మనం కరెక్ట్గా నిర్మించుకోలేకపోతే ఏ విధంగా మీడియా మనకు ఉంటుంది? నిజాన్ని బయట చెప్పేదే కదా మీడియా. ఈరోజు పెద్ద మీడియా సంస్థలు చూపించబోగాక ఢిల్లీలో, కానీ చిన్న మీడియాలు ఏవైతే సోషల్ మీడియా అనుకోండి, ఒక్కసారి జంతర్ మంతర్ పోయిరా రామచంద్రరావు నీకు అర్థమవుతుంది. ఒక పిల్లల కాల్ ఇస్తే 1 కిలోమీటర్ పొడవున స్విగ్గీ, జొమాటోలు, కిలోమీటర్ పొడవున ఫుడ్ ఉంది, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఎవరు ఇయ్యలే. నాలాంటోడు పంపించిండు, అన్నలాంటోడు పంపించిండు. ఈ అన్నలాంటోడు ఓన్లీ స్విగ్గీలలో ఆర్డర్ చేస్తున్నాం. అది మీడియా పవర్ ఏందో, సోషల్ మీడియా పవర్ ఏందో. ఈరోజు ఆ పిల్లగానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ పిల్లగానికి తగినంత న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ. నేను కేంద్రంలో ఉన్న మంత్రులను, అదేవిధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కూడా, ఎంపీలను కూడా అడుగుతున్నా, మీ పిల్లలు ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? మీ ఫ్యామిలీలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాసిండ్రా? ఒక్కసారి ఆ ఫ్యామిలీలో అడగండి. మీ కార్యకర్తలలో ఎవరైనా నీట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళని అడగండి, ఆ బాధ ఏందో చెప్తారు. ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఒకవేళ బై ఎలక్షన్ అయితే ఎంత బాధ ఉంటుందో దానికన్నా ఎక్కువ బాధపడుతున్నారు ఆ పిల్లలు. ఆ పిల్లల గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని అడగండి. ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడుగుతున్నా నేను. మీ పిల్లగాడికి ఇట్లా నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే, మీ బిడ్డ నీట్ రాస్తే నీకు అర్థమవుతుండే ఆ బాధ ఏందో. మొన్న 600 మార్కులు వచ్చిన పిల్లలు ఈరోజు 138 మార్కులు వచ్చినాయి. ఒక్కసారి వాళ్ళ బాధ అర్థం చేసుకోండి. ఏది ఏమున్నా ఖచ్చితంగా నీట్ విద్యార్థులే మిమ్మల్ని కూలుస్తారు రానున్న రోజుల్లో. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరును చూసి మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు పిలుపు మేరకు ఈరోజు శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే, కేవలం రాజకీయాల కోసం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ యొక్క పలుకుబడి కోసం ఈరోజు గాంధీ భవన్ని ముట్టడి చేసే కార్యక్రమంలో భాగంగా అభం శుభం తెలియనటువంటి ఒక విలేకరిని రాళ్లతో కర్రలతో కొట్టడం జరిగింది. దానికి గాను ఈరోజు కేర్ హాస్పిటల్లో అతన్ని ఎమర్జెన్సీలో ఉండడం వారిని మా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు వారిని పరామర్శించడం జరిగింది. ఈరోజు మీడియా మీద దాడి చేస్తున్నటువంటి ఈ బీజేపీ కార్యకర్తలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు ఏ విధంగా అయితే ఈ పేపర్ లీక్ వల్ల మీ యొక్క పరపతి కింద పడుతుందో, గ్రాఫ్ కింద పడుతుందో, దాని మీద మీరు ఆలోచన చేయండి. మీ యొక్క ప్రధాని, అదేవిధంగా మీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర గారిని రాజీనామా చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది కనుక మీరు రేపటి నాడు ప్రజలకు ఏ విధంగా అభం శుభం తెలియనటువంటి ఈ యొక్క ప్రజలకు, విద్యార్థులకు మీరు ఏ విధంగా మీ యొక్క విధానాల ద్వారా దగ్గరికి కావాలో చూడాలని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను. ఈరోజు అదేవిధంగా మా
మీడియా ప్రతినిధి అయినటువంటి ప్రవీణ్ గారికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అంతేకాదు మన పార్టీ పక్షాన కూడా మేము ఆదుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నాను.